హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫ్రెండ్స్ టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ ఎంసెట్ 2025 ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరి గురించి ఈ వీడియో అనమాట. ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకైతే షేర్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి చాలామందికి కంప్యూటర్లో ఎలా రాయాలో తెలియదు అనమాట. మీ సీనియర్స్ లాస్ట్ ఇయర్ చేసినటువంటి తప్పులు మీరు చేయకూడదు అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మీరు బాగా చదివిన వాళ్ళు అయినప్పటికీ కొన్నిసార్లు తప్పు చేయడం సహజం అన్నమాట. అందుకొరకి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బటన్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇంపార్టెంట్ కలర్స్ ఏంటి, అవన్నీ గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా, ఎగ్జామ్ రాసే టైంలో సిస్టమ్స్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ 500, 600, 700, 800 స్టూడెంట్స్ రాస్తారు. 800 సిస్టమ్స్ వర్క్ అవుతాయి కాబట్టి కొన్నిసార్లు ఎర్రర్స్ అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలా కనుక మీ సిస్టమ్ సరిగ్గా పనిచేయట్లేదు అయితే అప్పుడు వెంటనే ఇన్విజిలేటర్, అక్కడ దగ్గరనటువంటి ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చెప్పండి. ఎందుకంటే ఇలాంటివి ఏదైనా ఎర్రర్స్ వస్తాయి, కంప్యూటర్స్లో సిస్టమ్స్లో ఇబ్బందులు అవుతాయని చెప్పేసి వాళ్ళు ఉన్న మెంబర్స్ కంటే ఇంకొంచెం ఎక్కువనే సిస్టమ్స్ అయితే పెట్టుకొని ఉంటారు. సో ఓకేనా, అందుకొరకే మీరైతే వెళ్ళి చెప్పండి, వాళ్ళైతే రీప్లై చేసి మీకైతే వేరేది ఇస్తారనమాట. అండ్ అదేవిధంగా కొంతమందికి ఏ బటన్ నొక్కాలి, కంప్యూటర్ మేము ముందు పడుతున్నాం, ఇంతకుముందు మాకు తెలియదు, అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు కదా ఫ్రెండ్స్. సో అందుకొరకు చెప్తున్నాను, చాలా మెంబర్స్కి ఏంటంటే బబ్లింగ్ ఉంటుంది కదా. సో అదేవిధంగా ఇప్పుడు మాకు ఫస్ట్ టైం మేము సిబిటీ మోడ్లో కంప్యూటర్ ఎగ్జామ్ రాస్తున్నాం ఆన్లైన్లో, మాకేం తెలియదు అని చెప్పేసి కనుక మీరు సతమతం అయితే అవ్వకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యానిక్ అయితే అవ్వకండి. అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన అన్న వాళ్ళే, బీటెక్ వాళ్ళు ఉంటారు మోస్ట్లీ. సో వాళ్ళకి చెప్తే వాళ్ళైతే ఈ ఆప్షన్ ఇది ఇలా అని చెప్పేసి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ విధంగా మీరైతే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో భయపడకండి, ప్రతిదీ అడగండి. మీరు డబ్బులు కట్టి మరీ ఎగ్జామ్ అయితే రాస్తున్నారు కాబట్టి మనకు రైట్ ఉంది, ఓకేనా. సో మీరు అనుకొని ఎవరేమనుకుంటారో అని చెప్పేసి మీరు అడగకుండా ఉంటే మాత్రం వేరే వాళ్ళు వచ్చి మీ ఎగ్జామ్ రాయరు. రిజల్ట్ వచ్చిన రోజు మీకు తెలుస్తుంది, అబ్బా నేను ఎంత పొరపాటు చేశాను, ఆ రోజు అడిగి ఉంటే బాగుండు అని చెప్పేసి మీరు మళ్ళీ రిగ్రెట్గా ఫీల్ అవుతారు, ఓకేనా. ఒక 1 మినిట్ ఏమనుకోరు, ఎవరేమనుకోరు, ఓకేనా. సో అలాంటి డౌట్స్ ఉన్నా కానీ అడిగేయచ్చు. ఓకే, దెన్ ఫస్ట్ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే బార్కోడ్ మీ హాల్ టికెట్ పైన ఉందిగా, అది స్కాన్ చేసుకుంటారనమాట. హాల్ టికెట్ పైన బార్కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేసుకుంటారు. అలానే మీరు సిస్టమ్ ముందు కూర్చున్నాక అప్పుడు మళ్ళీ స్కాన్ చేసుకుంటారు. సిస్టమ్ ముందు అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు అక్కడ ఒకతను సిస్టమ్, అక్కడ కొంతమంది సిస్టమ్స్ పెట్టుకొని ఉంటారనమాట, ఇన్విజిలేటర్స్. సో అక్కడికి వెళ్ళి మిమ్మల్ని అక్కడ కూర్చోమని చెప్తారు. కూర్చున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫేస్ అయితే అక్కడ వెబ్ క్యామ్ ఉంటుంది, వెబ్ క్యామ్ వైపు చూడమంటారు. అలా స్కాన్ చేసుకుంటారు. తర్వాత సైన్ పెట్టమంటారు. మీకంటూ ఒక సిస్టమ్ అయితే అలౌట్ చేస్తారనమాట. సో అలౌట్ అవుతుంది అక్కడ ఆన్లైన్లో. ఆ యొక్క సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి అని చెప్పేసి వేరే అతను చెప్తాడు మీకు. ఆ సిస్టమ్స్ ఎలా గుర్తుపట్టాలి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీకు అతను ఎవరైతే మీ యొక్క ఫేస్ స్కాన్ చేసుకున్నారో వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు, సిస్టమ్ నెంబర్ C110012 అట్లా ఒక నెంబర్ అయితే ఇస్తారు ఎగ్జాంపుల్గా. సో ఆ యొక్క నెంబర్ ఉన్నటువంటి సిస్టమ్ దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే మీకు నెంబర్ ఇచ్చారో ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉందో అక్కడ సిస్టంలో కనిపించాలి, ఓకేనా. మీరు వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట అక్కడ సిస్టంలో. అలా మీరు మీ యొక్క సిస్టమ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అక్కడ ఇచ్చినటువంటి నెంబరు ఈ యొక్క సిస్టంలో కనిపిస్తున్నటువంటి నెంబర్ సేమా కాదా ఒకసారి వెరిఫై అయితే చేసుకోవాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్ మనం వచ్చేసి కంప్యూటర్ ముందుకి వెళ్ళి ఫస్ట్ కూర్చోగానే మనకైతే ఇలాగైతే స్క్రీన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సిస్టమ్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ సిస్టమ్ నెంబర్ అయితే ఉంటుంది. మీకు వాళ్ళు ఇచ్చి ఉంటారు కదా, ఒక సిస్టమ్ కి ఒక నెంబర్ ఇస్తారు. ఆ యొక్క నెంబర్ ఇక్కడ ఈ వైపు ఉంటుంది అనమాట, కనిపిస్తుంది. ఇక్కడ C001 అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడైతే ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది కన్ఫర్మ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ ఇటువైపు రైట్ సైడ్ లో, అంటే ఇది ఇప్పుడు వరకు చూసింది లెఫ్ట్ సైడ్, ఇటు రైట్ సైడ్ అప్పర్ కార్నర్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జాన్ స్మిత్ అని ఉంది కదా, ఈ ప్లేస్ లో మీ యొక్క నేమ్ అయితే వస్తుంది అనమాట. అండ్ కింద సబ్జెక్ట్ మీది ఎంపీసీ స్ట్రీమ్ అయితే ఇంజనీరింగ్, దాంతో పాటు సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఉంటుంది. ఇన్ కేస్ బైపీసీ వాళ్ళ ఉంటే కనుక మీకు సంబంధించినటువంటి బయాలజీ అయినటువంటి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికైతే స్ట్రీమ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ స్ట్రీమా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమా కనిపిస్తుంటుంది. అదే పక్కన ఇక్కడ ఫోటో లాగా కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ లో వచ్చేసి మీకు ఇంతకు ముందు వాళ్ళు అక్కడ స్కాన్ చేసుకున్నారు కదా మీ ఫేస్ ని, ఆ యొక్క ఫేస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ దగ్గరికి వస్తే కనుక ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కింద పాస్వర్డ్ ఉంటుంది అనమాట. పాస్వర్డ్ ఏం పెట్టాలి అని చెప్పేసి మీరు సతమతం అయితే అవ్వచ్చు. సో మీకు చెప్తాను వినండి.
పాస్వర్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. అంటే MMDDYY అంటే ఫస్ట్ మంత్, తర్వాత డేట్, తర్వాత ఇయర్ అలా అయినా టైప్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఓన్లీ డేట్, మీ యొక్క బర్త్ డేట్ అండ్ ఇయర్ అది టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ MMDDYY అని కనిపిస్తుందా, లేదంటే DDMMYY అని కనిపిస్తుందిగా, ఆ ప్యాటర్న్ లో మీరైతే వేయాల్సి ఉంటుంది. తర్వాత సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ తో దాంట్లోకి అయితే లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. నేను ఇలా టైప్ చేస్తాను చూసుకోండి. సో ఇక్కడ వస్తుంది కదా, ఈ రకంగా మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ సైన్ ఇన్ అయిన తర్వాత మీరైతే డెఫినెట్ గా మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవాల్సి ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు అనమాట, 180 మినిట్స్ ఉంటాయి టోటల్. 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. 180 మినిట్స్ 160 క్వశ్చన్స్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ప్యాటర్న్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కేర్ఫుల్ గా వినండి ఫ్రెండ్స్, చెప్తున్నాను వినండి. ఇక్కడ 1 అనేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క కలర్ వచ్చేసి వైట్ కలర్ ఉంది కదా. ఈ వైట్ కలర్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు క్వశ్చన్స్ చూడలేదు, అటెంప్ట్ చేయలేదు అంటే కొత్త క్వశ్చన్స్ వస్తాయి కదా, సో వీటిని మీరు టచ్ కూడా చేయకపోతే అన్ని వైట్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎగ్జామ్ టైంలో. అది చెప్తున్నాను మీకు, ఎగ్జామ్ టైంలో మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకూడదు అని చెప్పేసి. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ అంటే మీరు ఆన్సర్ చేయలేదు ఈ క్వశ్చన్ కి అని చెప్పేసి ఈ రెడ్ కలర్ అయితే సూచిస్తుంది. అండ్ గ్రీన్ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ అంటే మీరు సక్సెస్ఫుల్ గా ఆన్సర్ చేశారు. ఓకేనా, ఆన్సర్ అటెంప్ట్ చేసినటువంటి వాటికి గ్రీన్ కలర్ లో ఉంటుంది. అటెంప్ట్ చేయకుండా జస్ట్ చూసి వదిలేశారనుకోండి, అటెంప్ట్ చేయలేదు మీరు అని చెప్పేసి వదిలేశారనుకోండి క్వశ్చన్ చదివేసి, అప్పుడు రెడ్ కలర్ లో వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేది వైలెట్ కలర్ ఉంది కదా, దీనికి ఆన్సర్ చేయలేదు అండ్ మీరు రివ్యూలో పెట్టారు అండ్ ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఇవాల్యుయేషన్ అని చెప్పేసి ఉంటుంది. అలాగే ఫిఫ్త్ ఆప్షన్ ఉంది చూడండి, రివ్యూలో పెట్టారు మీరు క్వశ్చన్ అంటే ఆన్సర్ చదివారు, క్వశ్చన్ చదివారు, ఆన్సర్ చేశారు అండ్ అలాగే దాన్ని రివ్యూలో పెట్టారు. అప్పుడు ఏంటి అంటే ఇది కన్సిడర్ అవుతుంది, వాల్యుయేషన్ లోకి కన్సిడర్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ మీరు వీటికి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. 4th అండ్ 5th వైలెట్ కలర్ కి రెండు ఒకేలా ఉంటుంది, కానీ ఇక్కడ 5th దానికి చిన్నగా కింద గ్రీన్ కలర్ లో వస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ యొక్క ఆప్షన్స్ అయితే మీరు పక్కాగా ఎంచుకోవాలన్నమాట. లేదు అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, కలర్స్ గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు వన్స్ వీడియోలోకి వెళ్ళిపోయిన తర్వాత. ఫస్ట్ అటెంప్ట్ చేయలేదు, క్వశ్చన్ చదవలేదు అంటే వైట్ కలర్ లో ఉంటుంది. చదివారు, క్వశ్చన్ ఆన్సర్ చేయకుండా వేరే దానికి వెళ్తున్నారంటే రెడ్ కలర్ లో ఉంటుంది. ఆన్సర్ చేశారు క్వశ్చన్ కి సక్సెస్ఫుల్ గా అని చెప్పేసి అనుకుంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. లేదు రివ్యూలో పెట్టామని చెప్పేసి అనుకుంటున్నారు చూడండి, సో అది 4th అండ్ 5th ఆప్షన్ లో ఉంటుంది. 5th ఆప్షన్ వచ్చేసి మీరు ఎంచుకుంటే కనుక ఆన్సర్ చేసి రివ్యూలో పెట్టారనుకోండి, అది వ్యాలిడ్ అవుతుంది, అది వాల్యుయేషన్ లోకి కన్సిడర్ అయితే చేస్తారు. ఓకేనా, సో ఇప్పుడు ఇవంతా క్లియర్ గా చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది అలానే చూపిస్తున్నాను నేను. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయన్నమాట మన యొక్క ఎగ్జామ్ గురించి. సో అవన్నీ అయితే మీరు ఇక్కడ చూసుకున్న తర్వాత చదువుకున్న తర్వాత క్లియర్ కట్ గా ఇక్కడ టిక్ మార్క్ అనేసి ఉంది కదా, ఇక్కడ బాక్స్ పైన చెక్ బాక్స్ పైన టిక్ మార్క్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకైతే క్వశ్చన్ పేపర్ అయితే ఇలా రావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ రాగానే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ బటన్స్ ఏంటో అవి తెలుసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం ఇందాక చెప్పాం కదా, గ్రీన్ కలర్ ఉంటే ఆన్సర్డ్ అండ్ రెడ్ కలర్ ఉంటే నాట్ ఆన్సర్డ్ అండ్ ఇట్లా వైట్ కలర్ లో ఉంటే నాట్ విజిటెడ్, ఆ క్వశ్చన్ ఓపెన్ చేయలేదు. అండ్ ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఇక్కడ ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఉంది కదా, సో ఇవైతే క్లియర్ కట్ గా చూసుకోండి. ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ కాగానే మీకు ఇక్కడ మీ యొక్క నేమ్ అండ్ మీరు ఇందాక స్కాన్ చేశారు కదా, ఆ యొక్క స్కాన్ ఫేస్ అయితే కనిపిస్తుందా లేదా ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత టైం ఎంత ఉంది, ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఓపెన్ కాగానే, పేపర్ ఓపెన్ కాగానే మీరు చూసుకోవాల్సిన టైం అనమాట. టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఏ సబ్జెక్ట్, ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏ సబ్జెక్ట్ మీరు ఫేవర్ గా ఏ సబ్జెక్ట్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ నుంచి అయితే ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఏ క్వశ్చన్స్ ఫస్ట్ వస్తాయో అంటే మీకు ఎక్కువగా ఏ క్వశ్చన్స్ వస్తాయో ఏ సబ్జెక్ట్ నుంచి ఆ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ నేను చూపిస్తున్నాను, ఇక్కడ క్వశ్చన్ 1 అనమాట. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు, సరే ఆప్షన్స్ మీరు ఎలా ఇవ్వాలో నేను చూపిస్తున్నాను. సో ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒకటి చేశాను ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలన్నమాట. మీకు ఆన్సర్ గుర్తు రావట్లేదు, సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఓపెన్ చేసి చూసారు, బట్ తర్వాత ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారు, మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకటి ఏంటంటే మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయాలి. లైక్ నేను ఇప్పుడు ఫస్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ
థర్డ్ ఆప్షన్ అనుకుందాం. టిక్ చేశాను ఇక్కడ క్వశ్చన్. సో టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళాలి, ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేశారు, గ్రీన్ కలర్ లో పడింది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు, ఇప్పుడు చదువుతున్నారు. సో ద డొమైన్ ఆఫ్ ఫంక్షన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. సో ఈ యొక్క క్వశ్చన్ కి మనం అయితే ఈ యొక్క దానికి కూడా ఆన్సర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అనమాట. థర్డ్ క్వశ్చన్ టైం ఎంత ఉందో ఒకసారి చూసుకోవచ్చు. మీరు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ చూసుకోవాలి, టైం చూసుకోవాలి, ఇక్కడ అటెంప్ట్ చేస్తానా లేదా చూసుకోవాలన్నమాట ఈ యొక్క బాక్స్ లో. ఇదంతా మనకి ఒక సబ్జెక్ట్ కి సంబంధించిన ప్యాటర్న్. ఒక సబ్జెక్ట్ లో వచ్చేసి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఇలా అయితే మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి దీనికి కూడా మనం సక్సెస్ఫుల్ గా ఆప్షన్ అయితే పెట్టేస్తాం. పెట్టిన తర్వాత 3 కరెక్ట్ ఆన్సర్ చేసాం. గ్రీన్ కలర్, ఐ మీన్ కరెక్ట్ కాదు, నేను నా ఆప్షన్ అయితే పెట్టేశాను, గ్రీన్ కలర్ లోకి మారిపోయినది. ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ లో వచ్చేసి నేను చూపిస్తున్నాను చూసుకోండి. మీకు ఆన్సర్ గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఓపెన్ చేసి చూసారు, బట్ తర్వాత ఆప్షన్ పెట్టాలి అనుకుంటున్నారు. మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఇప్పుడు ఇదేంటి, ఈ యొక్క దానిలోకి వచ్చారు. సో ఇప్పుడు నాకేం తెలియట్లేదు, ఇది అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవట్లేదు అనుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటే మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసేయండి. కొట్టేశారు. సేమ్ అలాగే ఈ యొక్క క్వశ్చన్ కూడా రావట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సేవ్ అండ్ నెక్స్ట్ వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఇందాక 4th and 5th ఉంది కదా, ఇక్కడ 4th and 5th ఇక్కడ చిన్నగా మీకు ఇన్ కేసు రాకపోతే ఇక్కడ మౌస్ ఉంటుంది. ఆ మౌస్ తో పైనకి కిందకి స్క్రోల్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది, దాంతో మీరైతే పైనకి కిందకి స్క్రోల్ అయితే చేయొచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు 4th, 5th మనం ఆన్సర్ చేయలేదు, ఇప్పుడు 6th క్వశ్చన్ లోకి అయితే వచ్చేసాం అనమాట, ఓకేనా. సో ఇన్ కేస్ ఈ యొక్క క్వశ్చన్ లోకి వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటే సింపుల్ ఇక్కడ ప్రీవియస్ అనే ఆప్షన్ ఉంది, దీంతో మీరైతే ప్రీవియస్ క్వశ్చన్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు. లేదు అనేసి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ ఈ యొక్క ఏదైతే ఆన్సర్ చేయలేదో అక్కడ ఆ యొక్క క్వశ్చన్ దగ్గరకు వచ్చి డైరెక్ట్ ఇలా ట్యాప్ చేస్తే లెఫ్ట్ బటన్ కొట్టేస్తే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి రివ్యూలో ఎలా పెట్టాలి ఏంటి ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ యొక్క క్వశ్చన్ ఉంది 6th క్వశ్చన్. నేను ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఆన్సర్ చేశాను, కొన్ని ఆన్సర్స్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి రివ్యూలో పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ యొక్క ఆప్షన్ వచ్చేసి రివ్యూలో పెట్టాలి అనుకుంటున్నాను. ఇక్కడ అటెంప్ట్ చేశాను ఈ యొక్క క్వశ్చన్ కి. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే రివ్యూ అయిపోతుంది. లేదు ఈ యొక్క ఆప్షన్ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే క్లియర్ రెస్పాన్స్ అని కొట్టేస్తే అయిపోతుంది అనమాట. లేదు మార్క్ ఫర్ రివ్యూ కొడుతున్నాను, ఆన్సర్ అటెంప్ట్ చేసి ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అనే దానిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఇక్కడ చూసుకోండి 6th క్వశ్చన్ మారిపోయినది. సేమ్ అలాగే 7th దానికి కూడా నేను అలానే చేస్తాను, మీకు చూపిస్తున్నాను. 7th, 8th ఇలా కొట్టేస్తాను. ఇక్కడ చూసుకోండి ఈ యొక్క కింద కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ లో, ఆ యొక్క గ్రీన్ కలర్ అనేది కనిపించాలన్నమాట. కనిపిస్తేనే ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇన్ కేస్ టైం సరిపోలేదు, మాకు లాస్ట్ వరకు వచ్చాం, ఇప్పుడు అంత లాస్ట్ వరకు వచ్చేస్తాం, ఈ యొక్క క్వశ్చన్స్ చూడడానికి కూడా వీలు ఉండదు అనేసి అనుకున్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ కొట్టేసి నెక్స్ట్ కొట్టేసి అయిపోతుంది అనమాట. ఇది వ్యాలిడ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు లాస్ట్ సబ్మిట్ చేసినా కానీ ఇవైతే వాళ్ళైతే మీరు ఆన్సర్ అటెంప్ట్ చేశారు అనే దాని కిందకైతే కన్సిడర్ అయితే చేస్తారు వాల్యుయేషన్ టైంలో, ఓకేనా. లేదు మేము మళ్ళీ ఇక్కడికి కొన్ని క్వశ్చన్స్ చూసాము, తర్వాత బ్యాక్ వచ్చి మేము మార్చుకోవాలనుకుంటున్నాము అనేసి అనుకుంటే ఇక్కడ 6th క్వశ్చన్ దగ్గరకు వచ్చి ఆల్రెడీ ఆప్షన్ పెట్టుకున్నారు కదా, ఇదే ఆప్షనా లేదా అని చూసుకోండి. ఆప్షన్ ఇదే అయినప్పటికీ సేవ్ అని నెక్స్ట్ కొట్టండి. లేదు మేము ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటే వేరే ఆప్షన్ పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే ఇది కూడా గ్రీన్ కలర్ లోకి అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మీరైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా మ్యాథ్స్, ఇప్పుడు మ్యాథమెటిక్స్ కదా, సో ఇవన్నీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి లేసి ఉరుకోకూడదు, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. నెక్స్ట్ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కదా. సో ఇలా ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ నేను 80th క్వశ్చన్కి వచ్చాను. సో నేను ఆన్సర్ చేశాను, నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ విధంగా కాకుండా మీకు ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఆప్షన్ వరకు లేదు అనేసి అనుకుంటే వేరే సబ్జెక్ట్ కి మారాలి, లేదా ఫస్ట్ నుంచి మ్యాథ్స్ కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీకి అటెంప్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ పైన కనిపిస్తుంది చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసి మీరైతే ఈ యొక్క ఆప్షన్స్ ఎంచుకొని మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేశారు అనమాట, ఓకేనా. ఈ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క బాక్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కెమిస్ట్రీ అని చెప్పేసి వస్తుంది కదా, సో ఈ యొక్క కెమిస్ట్రీ గురించి ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ ఫిజిక్స్ గురించి ఈ యొక్క బాక్స్ అయితే చూపిస్తుంది అనమాట, ఓకేనా. ఈ విధంగా మీరైతే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. అంతా అయిపోయింది సక్సెస్ఫుల్ గా. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అన్ని అటెంప్ట్ చేసాం. లాస్ట్ కి అయిపోయింది, ఇంకా మేము అన్ని ఆప్షన్స్ ఇచ్చేసినాం, లాస్ట్ కి అన్ని సేవ్ చేసేసినాం. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటే లాస్ట్ కి ఒక సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం చిన్న కనిపిస్తుంది. ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయకపోతే మీరు ఆన్సర్ రాసినంత వేస్ట్ అన్నమాట, ఓకేనా. ఇన్ కేస్ టైం అయిపోయింది, అంత టైం మొత్తం జీరోకి వచ్చేసింది అనేసి అనుకుంటే ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది, సబ్మిట్ అయితే అయిపోతుంది. కానీ మన సాటిస్ఫాక్షన్ కొరకి కొన్ని సార్లు సిస్టమ్ ఎర్రర్ అవుతాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే సబ్మిట్ అనే ఆప్షన్ మీరు
మాన్యువల్ గా చేయండి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 2 లేదా 1 మినిట్ ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఆటోమేటిక్ గా సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క సబ్మిట్ అనే ఆప్షన్ పై అయితే మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరికి 60 మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. 60 అయితే టార్గెట్ పెట్టుకోండి పక్కాగా. 60 కంటే తక్కువ అయితే రాకూడదు అనమాట. 60 టార్గెట్ పెట్టుకుంటేనే మీకు నార్మలైజేషన్ ప్రక్రియ అయితే జరుగుతుంది కాబట్టి 55 లేదంటే షిఫ్ట్ అంత ఈజీగా ఉంటే ఇంకొంచెం తక్కువ రావచ్చు. షిఫ్ట్ అంత హార్డ్ గా ఉంటే మీరు 60 టార్గెట్ పెట్టుకుంటే మీకు 55 వరకు మార్క్స్ వచ్చినా కానీ ఇంకెక్కువ అయితే వస్తుంది అనమాట. సో నార్మలైజేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి 60 అయితే టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి. అంటే నార్మల్ గా చదివే వాళ్ళు అయితే ఇంకెక్కువ పెట్టుకోవచ్చు, పర్లేదు. ఓకేనా, చదివిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో మన కెపాసిటీ మనకు తెలుస్తుంది. సో అందుకొరికి చెప్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీకు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వెళ్ళగానే టైం వేస్ట్ చేసుకోకుండా మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఇక్కడ టైం అయితే ఆగదు, ఫాస్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ క్వశ్చన్స్ చదివేసి కొంచెం ఒక సబ్జెక్ట్ అయిపోక ముందే ఇక్కడ మీకు వచ్చేసి అయిపోయినప్పుడే 80 మినిట్స్ 100 మినిట్స్ అని చెప్పేసి మీరైతే సతమతం అయితే అవుతారు కాబట్టి సో టైం వేస్ట్ అయితే చేసుకోమాకండి. అన్నిటికీ అట్లా అని చెప్పేసి మీరు ఇక్కడ రివ్యూ అనేది పెట్టుకుంటూ వెళ్ళమాకండి. ప్రతి ఒక్కరికి వచ్చిన క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసి ఆన్సర్ చేసేయండి. రాని క్వశ్చన్స్ ఇట్లా బ్లర్ గా వదిలే బదులు, అంటే ఐ మీన్ రెడ్ కలర్ లో వదిలే బదులు ఇలా అయితే మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేస్తే ఇన్ కేస్ మీరు కనుక ఈ యొక్క ఆన్సర్ కి, అంటే ఐ మీన్ రెడ్ కలర్ లో ఉన్న దానికి రెడ్ కలర్ లో మీరు పెట్టలేదు, అన్ని ఇలాగే పెట్టారు. సో ఇలా ఉన్న దాన్ని కన్సిడర్ అయితే చేస్తారు వాళ్ళు. రెడ్ కలర్ లో ఉందనుకోండి, ఇప్పుడు ఇది మీరు లాస్ట్ టైం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి అటెంప్ట్ చేయలేదు అనుకోండి, సో ఈ క్వశ్చన్ ఈ యొక్క ఆన్సర్ కి ఈ యొక్క క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయలేదు కాబట్టి మీకు మార్క్స్ అనేవి అలౌట్ అవ్వవు. అదే ఇలా రివ్యూ ఉంటే అవి అలౌట్ అవుతాయి అనమాట. అవి సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాల్యుయేషన్ లోకి తీసుకుంటారు, కన్సిడర్ అయితే చేస్తారు అనమాట. ఈ విధంగా అయితే మీ యొక్క మాక్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇది బోత్ ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ మీరు కలర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీ యొక్క ఇక టైమ్ అండ్ మీ యొక్క స్కాన్ ఫోటోగ్రాఫ్ అండ్ మీ యొక్క నేమ్ అండ్ స్ట్రీమ్ ఆఫ్ యువర్ ఎగ్జామ్ ఇవైతే క్లియర్ కట్ గా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.